ప్రతిసారి ఆక్షన్లో యావరేజ్ పిక్స్ తీసుకునే వాటిని ఎక్స్ట్రాడినరీ పిక్స్గా మార్చుకునే ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా అంటే అది డెఫినెట్లీ చెన్నై సూపర్ కింగ్స్ అనే చెప్పుకోవచ్చు. అది ఎంఎస్ ధోనిలో ఉన్న మ్యాజిక్గా కూడా మాట్లాడుకుంటారు. ఈసారి కూడా మెగా ఆక్షన్లో సిఎస్కే ర్యాంప్ పాడించింది. కొంచెం వీక్ బ్యాకప్తో ఉండే పేస్ యూనిట్ అలానే ఆల్రౌండర్స్ని సిఎస్కే చాలా స్ట్రాంగ్ జోన్గా మార్చుకుంది. ఏకంగా నిన్న మెగా ఆక్షన్లో ఆల్రౌండర్స్కి పెద్దపీట వేసింది. 4 కాదు 5 కాదు, ఏకంగా 11 మంది ఆల్రౌండర్స్ని అయితే బై చేసింది. అంటే ఒక ప్లేయింగ్ 11కి సరిపోయే ప్లేయర్స్ని ఆల్రౌండర్స్లోనే సెట్ చేసింది. సిఎస్కే కేపబిలిటీ ప్రజెంట్ ఏంటంటే 11 మంది బౌలింగ్ మరియు 11 మంది బ్యాటింగ్ చేయగల సామర్థ్యం గల ఆల్రౌండర్స్తో ప్లేయింగ్ 11 సెట్ చేసే పొజిషన్లో అయితే నిలిచింది. అలా ఆర్డర్ అనుకోండి, బట్ చెప్తున్నా అయితే వీళ్ళ స్ట్రెంత్ ఎలా ఉందనే తెలుస్తున్నాయి. అయితే సిఎస్కే ఈ ఆక్షన్లో మరోసారి బ్రిలియంట్ పిక్స్ అయితే చేసింది. మరి ఓవర్ ప్రైస్కి పోకుండా అలానే మరి డల్ పిక్స్ కాకుండా ఒక యావరేజ్ ఒక మిడ్ రేంజ్ ప్రైస్కి అయితే పిక్స్ చేసుకుంది. ఓవరాల్గా బెస్ట్ పిక్స్ అనేది చేసిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కోట్లు కుమ్మరించిన ప్లేయర్స్ని ఆల్మోస్ట్ 6-7 కోట్లలో సెటప్ చేసుకుంది. అయితే ఓవరాల్గా ఈ మెగా ఆక్షన్లో బై చేసిన ప్లేయర్స్లో హైయెస్ట్ బై అయితే 10 కోట్లకి నూర్ అహ్మద్. అతని ఈ ఆక్షన్లో సిఎస్కే తీసుకున్న హైయెస్ట్ ప్రైస్ పిక్గా చెప్పుకోవచ్చు. అయితే నూర్ అహ్మద్కి ఈ ప్రైస్ కొంచెం ఓవర్ అనుకోవచ్చు, బట్ వీళ్ళ చపాక్ పిచ్కి అయితే ఇతని బౌలింగ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని సిఎస్కే డేర్ చేసి మరీ 10 కోట్లతో తీసుకుంది. ఇక డెఫినెట్లీ ఇతని స్పిన్ సిఎస్కేకి పాజిటివ్ పాయింట్ కానుంది. అందులోని చపాక్లో రచ్చ చేయబోతున్నాడనే చెప్పుకోవచ్చు నూర్ అహ్మద్. తర్వాత హైయెస్ట్ పిక్ ఏదైనా ఉందంటే అది రవి అశ్విన్. ద లోకల్ బాయ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఏకంగా 9.75 కోట్లతో ఈ ఎక్స్పెక్టెడ్ బై అని చెప్పుకోవచ్చు. ఈసారి రవి అశ్విన్ సిఎస్కేలో ఉంటాడు అనే రూమర్స్ బాగానే వినిపించాయి. అలాగే ఈ అశ్విన్ కోసం సిఎస్కే చాలా దూరం వెళ్ళింది. ఏకంగా 9.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. రవి అశ్విన్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా ద క్వాలిటీ స్పిన్ ప్యాక్ అయితే చపాక్లో సెట్ చేసింది. ఓకే, వదిలేస్తున్నా, వీళ్ళ ముగ్గురు కలిసి చపాక్లో బౌలింగ్ చేస్తే బ్యాటర్స్కి ఎన్ని కష్టాలు ఉంటాయనేది. ఇక తర్వాత న్యూజిలాండ్కి సంబంధించిన ఆల్రౌండర్స్ని సిఎస్కే హోమ్ ప్లేయర్స్ని మళ్ళీ బైబ్యాక్ చేసింది. ఇంతకుముందు బీభత్సమైన ప్రైస్కి వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు తక్కువ ధరకే దొరికేశారు. రవీంద్రాని సిఎస్కే 4 కోట్లతోనే సెటప్ చేసింది. అయితే ప్లేయింగ్ లెవెల్లో చోటు ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లేయింగ్ 12 వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. అలానే మరొక కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా 6.25 కోట్లలోనే సెటప్ చేసింది. ఈ రెండు ఒక రకంగా సిఎస్కేకి లక్కీ బైస్గా మాట్లాడుకోవచ్చు. ఇక బ్యాటింగ్లో అజింక్య రహానే కోసం సిఎస్కే ట్రై చేయలేదు. అంటే ప్రీవియస్ సీజన్లో ఫస్ట్ డౌన్లో కొంతవరకు పాజిటివ్ ఇంటెంట్తో మంచి స్కోర్ చేసినా సరే ఈసారి మాత్రం అతని స్పాట్కి అయితే డైరెక్ట్గా ట్రై చేయలేదు. అంటే అతను రీప్లేస్మెంట్గా వేరే ఒకరిని ట్రై చేసింది. అతనే యంగ్ బ్యాటర్, ట్రిక్కీ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అతనే రాహుల్ త్రిపాఠి. కేవలం 3.4 కోట్లకే చేజెక్కించుకుంది. లిటరలీ చెప్పాలంటే ఒక 2-3 కోట్లు సిఎస్కే పొదుపయ్యాయనే మాట్లాడుకోవచ్చు. అయితే రాహుల్ త్రిపాఠి బ్యాకప్గా స్పిన్ ఆల్రౌండర్ని బై చేసింది. ఆ ప్లేయర్ పేరు దీపక్ హుడా. ఇక తర్వాత సిఎస్కే ఫినిషింగ్లో అలానే లోయర్ మిడిల్ ఆర్డర్లో ఒక బెస్ట్ పిక్ చేసుకుంది విజయ్ శంకర్. జీటీతో ఫినిషింగ్లో రాడి తేలిపేయడం అనడం చెప్పుకోవచ్చు. సో ఇతన్ని సిఎస్కే తీసుకుంది. అలానే తమిళనాడు లోకల్ బాయ్గా కూడా ఇతని మీద కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ చూపించిందనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత దీపక్ చహర్ ఆక్షన్లో అయితే అందలేదు, చాలా దూరం వెళ్ళిపోయాడు. బట్ కుదరకపోవడం వల్ల ఇతనికి బ్యాకప్గా వేరొక ఆప్షన్ అయితే ట్రై చేసింది. అతనే పేస్ ఆల్రౌండర్గా అన్షుల్ కంబోజ్. ఇతనైతే స్కోర్ బోర్డులో కూడా ఒక 20-30 రన్స్ యాడ్ చేయగల క్యాపబుల్ ఉన్న బ్యాటర్ కూడా మాట్లాడుకోవచ్చు. అలానే చపాక్లో సెట్ అయ్యే లెఫ్ట్ హ్యాండెడ్ పేస్ కోసం సెట్ చేసుకుంది. ఖలీల్ అహ్మద్ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అలానే 18 కోట్ల ప్లేయర్ని జాక్పాట్లో సిఎస్కే కేవలం 2.40 కోట్లకే సామ్కర్ను దక్కించుకుంది. అయితే ముందు సిఎస్కేకి ఓల్డ్ ప్లేయర్ మళ్ళీ సిఎస్కేలోకి వచ్చేసాడు. ఇతనితో మరొక పేస్ క్వాలిటీ ఆల్రౌండర్ కూడా దొరికేశాడు. అయితే ఓవరాల్గా సిఎస్కే స్క్వాడ్ అనేది చూద్దాం. అయితే ఓవరాల్గా సిఎస్కే యొక్క స్క్వాడ్ ఏంది IPL 2025 అనేది ముందు చూద్దాం. చూసినాక ప్లేయింగ్ 12 అయితే సెట్ చేద్దాం. అయితే ఓవరాల్గా సిఎస్కే రిటెన్షన్కే 65 కోట్లు వాడేసింది. అంటే ఒక 55 కోట్లతో అంటే యావరేజ్ పరిస్థితితోనే ఆక్షన్లోకి వెళ్ళింది. బట్ 25 మందికి కానీ 25 మందిని కొనేసిందని చెప్పుకోవచ్చు. ఇండియా నుండి 18 మంది ఆటగాళ్ళుంటే ఓవర్సీస్ నుండి 7 ప్లేయర్స్ని అయితే బై చేసింది. అయితే సిఎస్కేలో ముందుగా బ్యాటర్స్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, ఆండ్రూ సిద్ధార్థ్, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే. వికెట్ కీపర్స్ ఎవరు? MS ధోని, వాన్ష్ బేడి. ఇక ఆల్రౌండర్స్ ఎవరు? శివన్ దుబే, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, దీపక్ హుడా, అన్షుల్ కంబోజ్, సచిన్ రవీంద్ర, జెమ్మీ ఓవర్టన్, కమలేష్ నగర్కోటి, రవి అశ్విన్, శామ్ కర్న్ ఇలా ఉన్నారు. ఇక బౌలర్స్ ఎవరు? మతీషా పతిరానా, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి, నాదన్ ఎలీజ్, గుల్జిత్ సింగ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఇలా ఉన్నారు. ఇదైతే ఓవరాల్గా సిఎస్కే యొక్క స్క్వాడ్. కేవలం 55 కోట్లతోనే ఏకంగా 25 మంది దాకా బై చేసేస్తుంది. అయితే సిఎస్కే ప్లేయింగ్ టోల్కి వెళ్తే సిఎస్కే ప్లేయింగ్ టోల్లో మ్యాక్సిమం ఆల్రౌండర్స్ని అయితే మనం చూడొచ్చు.
అంటే ఆల్మోస్ట్ 8 to 9 స్పాట్ వరకు ప్యూర్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. అంటే ప్రతి ఫ్రాంచైజీకి 7 నుంచి 8 వరకు వెళ్ళంగానే స్పాట్స్లోనే బ్యాటింగ్ లైనప్ ఉండటం లేదు. అసలు 8 స్పాట్ అంటే బ్యాటింగ్ లైనప్ చాలా ఫ్రాంచైజీలకు కనపడలేదు. ఇప్పుడు మనం చేసిన ప్రీవియస్ వీడియోలు బట్టి చెప్తున్నా. అయితే సిఎస్కేకి మాత్రం 9th స్పాట్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్ తీసుకుంటే 10వ ప్లేయర్ వరకు బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయగల సత్తా ఉన్న ఫ్రాంచైజీ అయితే సిఎస్కేగా మాట్లాడుకోవచ్చు. అయితే సిఎస్కేకి ఓపెనర్స్గా ఎవరు వస్తారు? మరోసారి ఓపెనర్స్గా సిఎస్కేకి ఓల్డ్ పేరే రానున్నారు. రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే రావటం పక్క. అయితే ఈ ఇద్దరు పేరు చాలా సక్సెస్ అయింది. అలానే ఇద్దరు కూడా కన్సిస్టెంట్గా పరుగులు చేయగలరు. ఆల్ ఇంపార్టెంట్ ఫస్ట్ డౌన్ స్పాట్లో మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టే రాహుల్ త్రిపాఠి వస్తాడు. రాహుల్ త్రిపాఠి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేయగలరని మనకు తెలుసు. సో నేనైతే మోస్ట్ ఇంపాక్టెడ్ స్పాట్గా సిఎస్కేకి నిలుస్తుందని అనుకుంటున్నా. అయితే 4th స్పాట్లో సిఎస్కే ఓల్డ్ బ్యాటర్, అలానే అందరూ ఎక్స్పెక్ట్ చేసే ప్లేయరే పేస్ ఆల్రౌండర్గా శివన్ దుబే రానున్నాడు. ఇక 5th స్పాట్ కొంచెం రచిన్ రవీంద్ర కోసం సిఎస్కే వెళ్తుందా అనుకుంటే నేనైతే మాత్రం వెళ్ళకపోవచ్చు అనుకున్నా. ఎందుకంటే రచిన్ రవీంద్ర అప్ ద ఆర్డర్లో బ్యాటింగ్ వస్తాడు. అలానే ఓవర్సీస్ ప్లేయర్స్ ఎక్కువైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డెవాన్ కాన్వే వచ్చేసాడు ఓవర్సీస్లో. ఇక తర్వాత శామ్ కరణ్, తర్వాత మతీషా పతిరానా, ఇక 10 కోట్లు పెట్టి తీసుకున్న నూర్ అహ్మద్. ఈ నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటే రచిన్ రవీంద్రకి ఖచ్చితంగా ప్లేస్ దొరకపోవచ్చు ప్లేయింగ్ లెవెన్లో. ఇక ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రచిన్ రవీంద్ర బ్యాకప్గా పిక్ చేసింది. మరో 5th స్పాట్లో ఎవరు వచ్చేది బ్యాటింగ్కి? మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం జీటీ ఆల్రౌండర్ ఫినిష్గా కీ రోల్ ప్లే చేస్తున్నాడు అనుకున్నాగా విజయ్ శంకర్. అతన్ని పేస్ ఆల్రౌండర్గా, అందులో ఫినిషింగ్గా రానున్నాడు. సో ఓవరాల్గా ఫస్ట్ 5 స్పాట్స్ చూస్తే రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివన్ దుబే, విజయ్ శంకర్, ఈ 5గురితో అబ్ ద ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఉండనుంది. ఇక తర్వాత స్పాట్ 6th స్పాట్ వెరీ ఎక్స్పీరియన్సెస్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అని ఆడున్నాడు. అయితే ఇన్ఫాక్ట్ సిచ్యువేషన్ బట్టి అని చెప్పుకోవచ్చు. సో అంత స్పాట్లో అంటే రవీంద్ర జడేజా వెంటనే ఎంఎస్ ధోని తలైవా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ధోనికి ప్రత్యేకమైన స్పాట్ అంటూ ఏమీ లేదు. మనం ప్లేయింగ్ 11 కోసం సెట్ చేసుకున్న సొంత ప్లేస్ అనేది మ్యాచ్ ఫినిషింగ్కి 2-3 ఓవర్ల ముందు వస్తాం. 5th గేర్లో బ్యాటింగ్ చేయడం, 6లు 4లు కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. సో ప్లేయింగ్ 11 కోసం 7th స్పాట్లో ఎంఎస్ ధోనిని ఫిక్స్ చేశా. 6th స్పాట్లో రావచ్చు, 9th స్పాట్లో రావచ్చు, 8th స్పాట్లో రావచ్చు. తనకంటూ కన్సిస్టెంట్ ఒక ఆర్డర్ అంటూ లేదని చెప్పుకోవచ్చు. అతని టార్గెట్ అలా చివరి 2-3 ఓవర్లే అని చెప్తున్నా. ఇక తర్వాత 8th స్పాట్లో పేస్ ఆల్రౌండర్గా, అలాగే సిఎస్కేకి హోల్డ్ ప్లేయర్గా శామ్ కరణ్ ఆడించడం పక్క. అయితే బ్యాటింగ్ బాగా ఆడగలడు, అలానే డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా బౌలింగ్ చేయగలడు. అంతకుముందు సిఎస్కేకి ఆడిన అనుభవం చాలానే ఉంది. తర్వాత లోకల్ బాయ్ రవి అశ్విన్ 9.75 కోట్లు పెట్టి మరీ తీసుకుంది. సో ఇతను డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్ సిఎస్కేకి అని చెప్పుకోవచ్చు. అలానే 9th స్పాట్ వరకు సిఎస్కే ప్లేయింగ్ 12లో ఆర్డర్ వచ్చేసింది. 9th స్పాట్ వరకు సిఎస్కేకి ప్యూర్ బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. రిమైనింగ్ ఫ్రాంచైజీలకి 7th, 8th వరకు స్పాట్కి బ్యాటింగ్ వెళ్తానికే చుక్కలు కనబడ్డాయి. ఇది సిఎస్కేకి ఉన్న వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత స్పాట్లో నూర్ అహ్మద్ రానున్నాడు. 1-2 ఓవర్లు హార్డ్ హిట్టింగ్ చేయగల సత్తా ఉంది. ప్రీవియస్ మ్యాచ్లో కొన్నిసార్లు చేత కొట్టేశాడు కూడా. సో తర్వాత 11th స్పాట్ వచ్చేకి న్యూ సిఎస్కే బై ఖలీల్ అహ్మద్ రావడం పక్క. సో ఓవరాల్గా ప్లేయింగ్ 11 అయితే ఇది. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు? సిఎస్కేకి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉంటారనేది నేనైతే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. మతీషా పతిరానా అనే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఫిల్ చేయనున్నాడు. ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో మతీష్ పతిరానా వచ్చింది కానీ అతనికి బ్యాటింగ్ తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గానే యూజ్ చేస్తూ వచ్చింది సిఎస్కే. సో ఆ ప్లేస్నే మతీషా పతిరానా తిరిగి రెక్టిఫై చేయనున్నాడు. అయితే ఓవరాల్గా ఇక సిఎస్కే యొక్క ప్లేయింగ్ 12 పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివన్ దుబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా రానున్నాడు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం సిఎస్కే యొక్క ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో, అలాగే సిఎస్కే యొక్క స్క్వాడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.